ట్రంప్ టారిఫ్స్ అంటే నెల రోజుల క్రితం వరకు చాలా దేశాలు భయపడ్డాయి. కానీ ఇప్పుడు అమెరికా సుంకాలు వస్తే తాము డబ్బులు వేస్తామంటున్నాయి. చైనా, కెనడాయే కాదు యూరోపియన్ యూనియన్ సైతం ప్రతీకార పన్నులకు పాల్పడ్డాయి. ట్రంప్ హెచ్చరికలకు ఒక్క భారతీయులు తప్ప ఎవ్వరూ భయపడటం లేదా? ఆయన కోతల రాయిలాగే మిగిలిపోతారా? నిన్న మొన్నటిదాకా ట్రంప్ సుంకాలని హెచ్చరించడంతో కెనడా భయపడింది. ఇప్పుడు మీరు వేస్తే మేము వేస్తామంటూ హెచ్చరిస్తోంది. కెనడాకు అమెరికా నుంచి సరఫరా అయ్యే విద్యుత్పై 25% పన్నులు విధిస్తామనడంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. కెనడా నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియంపై సుంకాలపై పునరాలోచిస్తానని ట్రంప్ చెప్పడంతో కెనడా కూడా విద్యుత్ పన్నును హోల్డ్లో ఉంచింది. Donald Trump, as we know, has put, as the Prime Minister just said, unjustified tariffs on what we build, on what we sell, on how we make a living. He's attacking Canadian families, workers and businesses, and we cannot let him succeed. And we won't. అమెరికా టారిఫ్లకు యూరోపియన్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. వాషింగ్టన్ కు చెందిన $28.33 బిలియన్ వస్తువులపై తాము ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు యూరప్ కమిషన్ ప్రకటించింది. స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకుంది. సుంకాలు వ్యాపారానికి, వినియోగదారులకు చాలా నష్టదాయకమే అయినా తప్పదని పేర్కొంది. దీంతో అటు అమెరికా, యూరప్ లో ధరలు పెరగనున్నాయి. యూకే సైతం అమెరికా చర్యలకు తగిన సమాధానం చెప్తామంటోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలను విధిస్తున్నామని ఫిబ్రవరిలో ట్రంప్ ప్రకటించారు. అది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. They'd build in Mexico and sell them across the border with no tax, no nothing. They'd take away our jobs. They'd close up places in Michigan and all over the country, and they'd build them in Mexico. In many cases, they were owned by China. Built in Mexico, owned by China. And that's all stopped now. They're all coming here. The biggest win is not the tariff. That's a big win. That's a lot of money. But the biggest win is if they move into our country and produce jobs. That's a bigger win than the tariffs themselves. But the tariffs are going to be throwing off a lot of money to this country. Tremendous amount of money. And I think, I don't know if it's going to reach $1 trillion, but it's going to reach a lot. And it was an honor to have Michael there yesterday. You got to see a little bit of it. We had a conference. And a lot of investment coming into our country, much more than I've ever seen. Apple is investing $500 billion. IBM was with us yesterday, and they're investing a lot. Just companies all over. I could name them. You've read most of them, many of them. అమెరికా బెదిరింపులకు పాలస్తీనా, ఇరాన్ అస్సలు లెక్క చేయటం లేదు. గాజాను పాలస్తీనా వాసులు ఖాళీ చేయించి తమకు అప్పగిస్తే అభివృద్ధి చేస్తామన్నారు ట్రంప్. అయితే అరబ్ దేశాలన్నీ దీన్ని వ్యతిరేకించాయి. అణు ఒప్పందంపై ఇరాన్తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా లేవని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇష్టం వచ్చింది చేసుకో అంటూ ట్రంప్ కు సవాల్ విసిరింది. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ నమ్మబలికారు. అయితే ఆ రెండు దేశాలు ఆయన మాటను ఖాతరు చేసే పరిస్థితి లేదు. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ఓకే చెప్పిందని రష్యానే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు ట్రంప్. విదేశాలేవీ పెద్దగా భయపడకపోవడంతో స్వదేశంలో ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టారు. కోతలు ప్రకటిస్తూనే ఉన్నారు. విద్యాశాఖలోని సిబ్బందిని తొలగించే పనిలో బిజీగా ఉన్నారు. ఎడ్యుకేషన్ వ్యవహారాన్ని రాష్ట్రాలు చూసుకుంటాయని, ఫెడరల్ గవర్నమెంట్ విద్యాశాఖను మూసివేయాలని ఎన్నికల సమయంలో ట్రంప్ పిలుపునిచ్చారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యాశాఖలో 4100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడానికి ముందుకొచ్చారు. ఫెడరల్ ప్రభుత్వ హయాంలో పనిచేసే కాలేజీలు, యూనివర్సిటీలకు ఫండ్స్ ఆపేస్తామన్నారు ట్రంప్. ఏదైనా విద్యా సంస్థలో పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళనలు చేస్తే అలాంటి విద్యా సంస్థకు నిధులు ఆపేసి ఆందోళనకారులను జైలుకు లేదా వారి స్వదేశానికి పంపించేస్తానన్నారు ట్రంప్. ట్రంప్ దుందుడుకు చర్యలు, సుంకాల దెబ్బకు అమెరికన్లు భారీగా నష్టపోతున్నారు. దేశీయంగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అమెరికన్లు భరించలేకపోతున్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం విధిస్తే ఆ మేరకు అమెరికాలో ధరలు పెరుగుతాయి. అంటే దాని చివరికి అమెరికన్లే భరించక తప్పదు. స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. తీవ్ర అనిశ్చితి, ఆందోళన నేపథ్యంలో భారీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా స్టాక్ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో గత 20 రోజుల వ్యవధిలో ఆ దేశ స్టాక్ మార్కెట్లలో నమోదైన టాప్ 500 కంపెనీలు $4 లక్షల కోట్ల, అంటే 349 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి.
వాస్తవానికి గతేడాది నవంబర్ 5వ తేదీన ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. పన్ను తగ్గింపులు, నియంత్రణల తొలగింపు వంటి విధానాలను ట్రంప్ తీసుకొస్తారని మార్కెట్ వర్గాలు ఆశించాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు మంచి వృద్ధి రేటును నమోదు చేశాయి. అయితే ట్రంప్ పలు దేశాలతో సుంకాల యుద్ధం, దేశంలో ఉద్యోగులను విచ్చలవిడిగా తొలగించడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ మార్కెట్లయ్యాయి. అంటే అమెరికాలో అనిశ్చితి నెలకొందని అర్థం. ట్రంప్నకు ఎవరూ భయపడకపోయినా ప్రవాస భారతీయులు మాత్రం ఆ పేరెత్తితేనే హడలిపోతున్నారు. ఈ విషయం ఇండియన్ అమెరికన్ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో 50 లక్షల మంది భారతీయులున్నారు. భవిష్యత్తుపై మెజార్టీ జనం ఆందోళన వ్యక్తం చేశారు.